ఈ మధ్య కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ఈ సమాజంలో మానవతా విలువలకు, ప్రేమ ఆప్యాయతలకు చోటే లేదా అనే సందేహం కలుగుతుంది. అతి దారుణంగా భార్య భర్తను చంపిందంటూ, భర్త భార్యను చంపారంటూ, అంతెందుకు కన్న తల్లిదండ్రులే బిడ్డలను చంపడం, బిడ్డలే కన్న తల్లిదండ్రులను చంపడం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడే అందిన తాజా వార్తలో ఒక భార్య తన భర్తను సెల్ఫీ పేరుతో నదిలోకి తోసేసింది. అయితే ఈ సంఘటన వచ్చేసి మనకి కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో జరిగింది. అయితే రాయచూర్ జిల్లాకు సంబంధించిన తాతప్ప అనే వ్యక్తిని తన భార్య సెల్ఫీ తీసుకుందాం రా అంటూ కూడా కృష్ణా నది ఒడ్డుకు తీసుకెళ్లి ఆ కృష్ణా నదిలో తోసేసింది. అయితే కృష్ణా నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతను ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి పెద్ద రాయిలో బండరాయిలకు అడ్డుపడి ఆ బండరాయిల సహాయంతో బండరాయిల మీద కూర్చోవడంతో అక్కడే ఉన్న స్థానికులు అతన్ని గమనించి అతను ఒక తాడు సహాయంతో బయటికి కాపాడారు. బయటికి వచ్చిన తాతప్ప తన భార్య పైన విరుచుకుపడ్డాడు. విరుచుకుపడడంతో అక్కడే ఉన్న స్థానికులు అతను అడ్డుపడ్డారు. తర్వాత తాతప్ప తన కుటుంబ సభ్యులు కూడా కాల్ చేసి ఈ సంఘటన గురించి కూడా వివరించారు. ప్రస్తుతం మనం ఈ సంఘటనకు సంబంధించిన వీడియోని క్లుప్తంగా చూపించే ప్రయత్నం చేస్తాం. మన స్క్రీన్ మీద కూడా ప్లే అవుతుంది, చూడండి. ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ ತಲೆ ಕೆಡಿಸಬೇಡ. ಎಲ್ಲಾನು ಸಾಕ್ಷಿ ಸಮೇತ ಇರ್ಬೇಕಣ್ಣ ಈಗಿನ ಜನರೇಷನ್. ಅಣ್ಣ ಅಣ್ಣ ಒಡೆ ಗಿಡದ್ ಮಾಡಬೇಡ ಅಣ್ಣ. ಏನಿಲ್ಲ ಬ್ರೋ, ಅಣ್ಣ ಅಣ್ಣ ಸುಮ್ಮನೆ ಹೊಡೆದಿಲ್ಲ ಬ್ರೋ. ಯಾಕೆ ಹೆಣ್ಮಕ್ಳ ವಿಷಯ ಅಂತಂದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ ಬ್ರೋ, ಇದ್ದಿದ್ದೆ ಏನ್ ತಲೆ ಕೆಡ್ಸಬೇಡ. ಅಲ್ಲ ಅಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ? ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ. ಹೆಂಗ್ ಬಿದ್ದೆ? ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ? ಅಕ್ಕೇನೆ ದೂಕ್ಯ ಬ್ರೋ. ಫೋಟೋ ಐತಿ ನಿಂತೀವಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದ ಅಲ್ಲ ಏನ್ ಲೈಫ್. ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು, ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೂ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಎಷ್ಟು ಹಲೋ ಅಣ್ಣ, ಏನು ದಬ್ಬಿ ಕೊಲ್ಲಕ್ ಮಾಡ ಅಷ್ಟೇ, ಏನಾಗಿಲ್ಲ. పుణ్యాత్మగితే ఉಳదచ్చు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఇంకా ఈ సమాజంలో మానవతా విలువలకు చోటు ఉందా అని మీకు అనిపిస్తే, లేదంటే ఏమనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలపండి.